హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనంతపురం జిల్లా తాడపత్రిలో 7.5 హెచ్పికి 3 స్టేజ్ కుండల పంపును కేవలం 60 అడుగులు మాత్రమే దింపుతున్నాము. ఇందులోకి 3 ఇంచుల గోదావరి పైపు దించుతున్నాము. జీప్తో గోదావరి పైపును ఎలా దించాము, నీళ్ళు ఎలా వస్తున్నాయో వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చాం మనం పాయింట్ దగ్గరికి. 7.5 హెచ్పి పాత మోటార్కి 3 స్టేజ్ కుండల పంపు 30 ఫీట్ పంపును బిగించాలి. కొత్త పంపు ఇది. పైప్ వచ్చేసి 3 ఇంచుల గోదావరి పైపు. ఇక్కడ నుండి ఈ లాస్ట్ వరకు అక్కడ జీబ్ వరకు దించుకోండి. ఇదే మనం బోర్లోకి దించవలసిన పైపు. ఇప్పుడు పంపును పైపు బిగించాలి. ఫస్ట్ జాలరీని రిమూవ్ చేస్తున్నాను. జాలరీని తీసేసి మళ్ళీ పంపు మోటార్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత జాలరీని మళ్ళీ బిగించుకుందాం. ఇప్పుడు పంపును పైపుకు బిగిస్తున్నాము. మోటార్లోకి నీళ్లు పోస్తున్నాము. ఇప్పుడు పంపు మోటార్ ఫిట్టింగ్ కూర్చోబెడుతున్నాము. మోటార్కు 4 నట్లు ఫుల్ టైట్ చేయాలి. మొత్తం 4 నట్లు ఫుల్ టైట్ చేసి జాలరీ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బోర్లోకి దింపుదాం. 7.5 హెచ్పికి 3 స్టేజ్ కుండల పంపు 30 ఫీట్ పంపును 60 అడుగులో దింపుతున్నాము. పైపుకు డ్యామేజ్ కాకుండా మనం దించేటప్పుడు సంచిపట్ట అడ్డం పెడుతున్నాము. పైపుకు చుట్టూ ఆ సైడు ఈ సైడు వయసులో సంచిపట్ట పెట్టాము. మనం దించేటప్పుడు పైపు గీతలు పడదు. ఇలా సంచిపట్ట పెట్టుకుంటే ఇది సరసర దించేయచ్చు. మధ్యలో 20 అడుగులకు ఒకసారి టేప్తో చుడుతున్నాము. ఇలా టేప్తో కానీ ప్లాస్టిక్ దారంతో కానీ పైపుకు కేబుల్ వైర్కు కట్టుకోవాలి. మొత్తం దించేసాము. ఇప్పుడు మిషన్ దింపి మోటార్ ఆన్ చేద్దాం. దించినామో ఆడుతుంది. పర్వాలేదు, బాగా కొడుతుంది. బాగానే కొడుతుంది. బాబుతో మాట్లాడుతుంది కాదు. నీళ్ళు ఎన్ని ఇంచులు వస్తున్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.